హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఫస్ట్ లెసన్, సైకాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ కాదు, ఫస్ట్ చాప్టర్ అన్నమాట. మనకి పెరుగుదల వికాసం అనేటటువంటిది ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ నుంచి మనకి మినిమము 3 బిట్స్ వస్తాయి. మనకి మ్యాక్సిమం అయితే 4 బిట్స్ రావాలి. మినిమంలో మనకి 3 బిట్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి అన్నమాట. ఈ బిట్ నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయి అనేది మనం క్విక్ రీజన్గా ఒకసారి చూసేద్దాం. అంటే ఏ చాప్టర్స్ అనేవి మిస్ చేయకుండా చదవాలి అనేటటువంటిది ఒకసారి చూసేద్దాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూసుకుంటే ఇది చూడండి. ఇలా మనం ఒకసారి క్విక్ రివిజన్ అనేది ఒకసారి చూసేస్తాం అన్నమాట. ఏంటేంటి అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎలిజబెత్ హార్లాక్ గారు మనకి పెరుగుదల వికాసం పరిణతి గురించి మనకి చెప్పడం జరిగింది. ఎలిజబెత్ హార్లాక్ గారు మనకి పెరుగుదల వికాసం మధ్య ఉండేటటువంటి తేడాలు అనేవి చెప్పడం జరిగింది. అయితే మనం ఒకసారి చూసేద్దాం. పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి ఒకసారి చూసేస్తే, పెరుగుదల అంటే అది ఒక శారీరక వికాసానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. శరీరానికి మాత్రమే సంబంధించినది. అలాగే వికాసం అనగానే మనకి అన్ని రకాల వికాసాలకి సంబంధించింది. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక అన్ని రకాల వికాసాలు, ఉద్వేగ అన్ని రకాల వికాసాలకి సంబంధించినదని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు పెరుగుదలకి వికాసానికి మధ్య ఉండే సంబంధం అనేది మీకు ఆ భేదాలు అనేవి అర్థమవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి శారీరక వికాసానికి మాత్రమే పెరుగుదల సంబంధించింది కాబట్టి ఇక్కడ చూస్తే ఇది ఒక పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది. అలాగే వికాసం కూడా పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది. అంటే దాన్ని కూడా కొలవగలమని. నెక్స్ట్ ఇది శారీరక పరమైనది, కానీ అది అన్నింటికీ సంబంధించిన అన్ని వికాసాలకు సంబంధించినది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనిపిస్తుంది శారీరక వికాసం, ఇది పెరుగుదల అనేది కనిపిస్తుంది, కానీ వికాసం అనేది కనిపించదు. నెక్స్ట్ ఇది బాహ్యంగా మాపనం చేయవచ్చు, ఎంత ఎత్తున్నారు ఎంత బరువు ఉన్నారని, కానీ ఇది కొంతవరకు మాపనం చేయగలం తప్ప, అంటే కొన్ని ప్రజ్ఞా వికాసాలు ఇలాంటివి కొన్ని మాపనం చేయగలం, మూర్తిమత్వం గట, కానీ కొన్నింటిని మనం మాపనం చేయలేమన్నమాట. కొన్ని రోజులకు ఆగిపోద్ది, ఇది మాత్రం కొన్ని రోజులకు ఆగదు. ఎందుకంటే మనం అన్ని వికాసాలు కూడా మనం అర్జిస్తాము. సాంఘిక వికాసం ఉంది, అది పక్క వాళ్ళ నుండి నేర్చుకుంటాం. ఇలా ఉద్వేగ వికాసం జీవితాంతం కొనసాగుతాయి. ఇలాంటివన్నీ కూడా ఇవి జీవితాంతం కొనసాగుతాయి అన్నమాట. ఇక్కడ కొద్ది రోజులకి శారీరక వికాసం అనేది కొద్ది రోజులకు ఆగిపోద్ది. సో పెరుగుదల అనేది కొద్ది రోజులకు ఆగిపోద్ది. బరువు, ఎత్తు మొదలైన వాటి అవయవాల్లో మార్పును సూచిస్తుంది. ఇది విస్తృతంగా చూపిస్తుంది, ఎందుకంటే అన్ని రకాల వికాసాలకు సంబంధించింది కాబట్టి. ఇక్కడ చూస్తే ఇది వయసు వలన వస్తుంది, ఇది వయసు వలన పెరుగుదల వస్తుంది, కానీ ఇక్కడ శిక్షణ, అనుభవం వలన వస్తుంది. వికాసం అనగానే మీకు ఏం ఫస్ట్గా గుర్తుకు రావాలంటే ఇది అన్ని వికాసాలకు సంబంధించిందని గుర్తుకు రావాలి. అదేవిధంగా ఇది శిక్షణ, అనుభవం ద్వారా వస్తుంది అనేది గుర్తుకు రావాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు పెరుగుదలకి వికాసానికి మధ్య ఉండే తేడా తెలిసింది కదా, ఏ బిట్ అయినా చేయగలరు. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే పరిణతి. అసలు పరిణతి అంటే ఏంటండి? పరిణతి అనగానే మీకు ముందుగా గుర్తుకు రావాల్సింది ఏంటండి? పరిణతి అనగానే మీకు అనువంశకంగా వచ్చేదని గుర్తుకు రావాలి. ఇది కూడా శిక్షణ, అభ్యసనం లేకుండా వస్తుంది. దీనికి శిక్షణ, అభ్యసనం ఏం అవసరం లేదు. అది అనువంశకంగా వస్తుందంటే పుట్టుకతో వస్తుంది అని అర్థం. పుట్టుకతో వచ్చింది కదా అని చెప్పేసి అది ఏ వయసులో పడితే ఆ వయసులో మనం చేసేయలేం. సో ఎలాంటి శిక్షణ లేకుండా వయసుతో పాటు పరిణతి సంభవించిన తర్వాతే వస్తుంది. సో సర్టెన్ వయసు వచ్చిన తర్వాతే ఆ పరిణతి అనేది కనిపిస్తుంది అనమాట. సర్టెన్ వయసు వచ్చిన తర్వాతే ఆ రకంగా ప్రవర్తించడాన్నే పరిణతి అంటారు. అంటే ఒక 3 నెలలకి చూడడం లేదా 6 నెలలకి కూర్చోవడం, ఇలా సర్టెన్ వయసు వచ్చిన తర్వాత, అంటే అక్కడ వయసుకి చేసిన పనికి మధ్య సంబంధం కనిపించింది అంటే వయసుకి అక్కడ చేసిన పనికి సంబంధం కనిపిస్తే అక్కడ అది పరిణతిని సూచిస్తుంది అనమాట. అక్కడ ఎటువంటి శిక్షణ కానీ అనుభవం కానీ ఏం అవసరం లే, వాళ్ళ వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు అనేటటువంటిది ఏదైతే చెప్తుందంటే పరిణతిని తెలియజేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక లక్షణాల అభివృద్ధి, శారీరక మరియు మానసిక రెండింటి లక్షణాల యొక్క అభివృద్ధి, అలాగే మూర్తిమత్వంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నమాట. సో పరిణతి బాగా ఉంటే మూర్తిమత్వం బాగుంటుంది. వాళ్ళు సరైన వయసుకి సరైన విధంగా ప్రవర్తించగలిగితే వాళ్ళ మూర్తిమత్వం బాగుంటుంది. వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేకపోతే వాళ్ళ మూర్తిమత్వం అనేది బాగోదు.
సో అన్ని వికాసాలు కూడా పరిణితి పైన కొన్ని వికాసాల ప్రభావం అనేది ఉంటుంది. ఇలా మనకి పెరుగుదల, వికాసం, పరిణితి గురించి ఒకసారి చూసుకున్నాం. నెక్స్ట్ మనం చూస్తే మనకి చూడండి వికాస నియమాలు ఉంటాయి. ఒక 9 నియమాలు ఉన్నాయి కదండి. ఆ నియమాలు ఒకసారి చూసేస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. వైయక్తిక భేదాలు ఉంటాయి. వైయక్తిక భేదాలంటే ఇద్దరూ కూడా ఒకేలా ఉండరని కానీ, అంటే వైయక్తిక భేదాలు 2 రకాలు. ఒకే మనిషిలో ఉండొచ్చు, లేదా ఇద్దరు మనుషుల మధ్య ఉండొచ్చు. ఒకే మనిషిలో ఉండేవి బాగా పాడగలిగినా బాగా రాయలేకపోవడం, లేదా బాగా చదవగలిగినా బాగా ఆడలేకపోవడం, బాగా ఆడగలిగినా బాగా చదవలేకపోవడం. ఇలాంటి ఒక మనిషిలోనే 2 రకాలుగా భేదాలు ఉండొచ్చు. అదొకటి వైయక్తిక భేదం అవుతుంది. అలాగే నెక్స్ట్ వ్యక్త్యంతర భేదాలు అనమాట. వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్త్యంతర భేదాలు. అలాగా వ్యక్త్యంతర భేదాలంటే ఇద్దరి మధ్య ఉండేటటువంటి భేదాలు అనమాట. అంటే ఒకరు బాగా పాడగలిగినా ఇంకొకరు పాడలేకపోవడం. అలా ఇద్దరి మధ్య ఉండేటటువంటి భేదమైనా, లేదా ఒకరిలోనే 2 రకాల భేదాలైనా ఇది వైయక్తిక భేదాలకు చెందిందనమాట. నెక్స్ట్ చూస్తే మనకి అవిచ్ఛిన్నమైనది, అలాగే నిరంతరమైనది. చూడండి వికాసం అనేది అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు నిరంతరమైనది. చూడండి వికాసాలలో వికాసం అంటే ఏంటి? సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, శారీరక వికాసం, ఇవన్నీ నైతిక వికాసం. ఈ 5 వికాసాల గురించి మనం ఒకసారి ప్రస్తావిస్తున్నాం. ఆ వికాసాల్లో ప్రతి మనిషికి కానీ ఇద్దరి మధ్య కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. అలాగే ఆ వికాసాలు అనేవి అవిచ్ఛిన్నంగా మరియు నిరంతరమైనవి. అవిచ్ఛిన్నంగా లేదా నిరంతరమైనవి అంటే, అవిచ్ఛిన్నం అంటేనే నిరంతరం అని గుర్తుపెట్టుకోండి. నిరంతరం అంటే ఏంటి? జీవితకాలం కొనసాగడం. ఓకేనండి. ఎక్కడైతే జీవితకాలం కొనసాగును అనే వర్డ్ వస్తుందో అక్కడ మీకు అవిచ్ఛిన్నం లేదా నిరంతరం అనే పదం మీరు బిట్ పెట్టాలి. నెక్స్ట్ ఖచ్చిత నమూనా లేదా క్రమానుగతం. 2 పేర్లు మీకు గుర్తుండాలి. ఖచ్చిత నమూనా లేదా క్రమానుగతం. క్రమము, ఒక క్రమ పద్ధతి, ఖచ్చితమైన నమూనా. క్రమ పద్ధతి అంటే ప్రతి ఒక్క శిశువులో కూడా వయసుకి తగ్గట్లుగా క్రమ పద్ధతిలో ఉంటుంది. ఒక అబ్బాయి పుట్టారు, అబ్బాయి 3 నెలలకి ఇలా చేస్తాడు, 6 నెలలకి ఇలా చేస్తాడు, సంవత్సరం వచ్చేసరికి నడుస్తారని అంటే ప్రతి ఒక్కరిలో సిమిలర్గా ఉంటుంది అన్నమాట. ఏ ఒక్కరు కూడా 1వ నెలకు నడిచేయరు. ఎందుకంటే అది సర్టెన్ ఏజ్ వచ్చినాకే వాళ్ళు నడుస్తారు. సో ప్రతి శిశువు కూడా ఒక క్రమ పద్ధతిలోనే వెళ్తుంటుంది. వాళ్ళు కొద్ది రోజులకి కూర్చున్న తర్వాతే పాకడం తర్వాతే నడవడం, పాకడం తర్వాత కూర్చున్న తర్వాతే నడవడం, అలా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తుంది అనమాట. అలా క్రమ పద్ధతిలోనే జరుగుతుంది, ఒక ఖచ్చితమైన నమూనా ప్రకారం జరుగుతుంది అని తెలియజేసేదే ఇది అనమాట. ఏ ఒక్కరు కూడా ముందే నడిచేయడం తర్వాత కూర్చోవడం, ముందే నడిచేయడం తర్వాత పాకడం అలా చేయరు. ప్రతి ఒక్క శిశువులో కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారమే వికాసం అనేది జరుగుతుంది అని చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూస్తే అన్ని దశల్లో కూడా ఒకేలా ఉండదు. అసమాన వికాస సూత్రము. మనకు అన్నీ తెలిసిందే. అన్ని దశల్లో మనం ఒకేలా ఉంటుందా? అన్ని దశల్లో ఒకేలా ఉండదు. అసమాన వికాస సూత్రం అది ఎవరైనా పెట్టివచ్చు. బిట్ అనేది మనం అన్ని దశల్లో ఒకేలా ఉండదు అనేటటువంటి బిట్ అనేది ఆన్సర్ మనం చేయగలం. నెక్స్ట్ వన్ చూస్తే నిర్దేశ పోకడలను చూడండి. నిర్దేశ పోకడలు లేదా ఖచ్చితమైన దిశ. ఇక్కడ దిశ అంటుంది, అక్కడ ఖచ్చితమైన నమూనా అంటుంది. నమూనా అంటే ఒక క్రమ పద్ధతిని గుర్తుపెట్టుకోండి. దిశ అంటే అది ఒక శరీరానికి సంబంధించినటువంటి పెరుగుదలని గుర్తుపెట్టుకోండి. అది శరీరానికే, ఇది శరీరానికే. కాకపోతే ఇది ఒక నిర్దేశ పోకడలు అనుసరిస్తుంది. ఏంటి? శిరోపాదాభిముఖ సమీప దూరస్థ. శిరోపాదాభిముఖం అంటే శిరస్సు నుంచి పాదం వరకు 2 రకాల దిశలు. ఏంటి? ఫస్ట్ దిశ ఏంటి? శిరోపాదాభిముఖ, శిరస్సు నుండి పాదాల వరకు. అదేవిధంగా సమీప దూరస్థ వ్యవస్థ అంటే ఒక శరీరం మధ్యలో స్టార్ట్ అయ్యి మిగతా భాగాలకి వెళ్ళడం అనమాట. శరీరం మధ్యలో పెరుగుదల అనేది వికాసం అనేది స్టార్ట్ అయ్యి మిగతా అవయవాలకి అభివృద్ధి చెందడాన్ని సమీప దూరస్థ అంటారు. శిరోపాదాభిముఖం అంటే శిరస్సు అభివృద్ధి చెందిన తర్వాత మొండెము, తర్వాత కాళ్ళు, చేతులు అలా చెప్తుంది అనమాట. అలా వస్తుంది అనమాట. ఇక్కడ అది సమీప 2 నిర్దేశ పోకడలు అనుసరించడం. మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తాము, అప్పుడు మనకి ఇంకా బాగా అది అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్ చూస్తే ఏకీకృత మొత్తము లేదా పరస్పర సంబంధ సూత్రము. అంటే వికాసాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి. మనకు ఆప్షన్స్ నుంచి బిట్టుకు ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. బిట్ ఇలాంటివి చేసేటప్పుడు ఆప్షన్స్లో ఇది అవుతుందా అవదా అని చెక్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేసేయాలన్నమాట. వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయా ఉండవా? ఒక సాంఘిక వికాసం చూడండి, మానసిక వికాసం బాగా ఉన్నవాళ్ళు సాంఘిక వికాసం కూడా ఉంటుంది. మానసిక వికాసం అనేది తలాకుతలంగా ఉన్నవాళ్ళు 10 మందిలో సాంఘిక వికాసం అందరితో కలివిడిగా ఉండలేరు. వాళ్ళ సాంఘిక వికాసం అభివృద్ధి చెందదు. చూడండి, మానసిక వికాసం సరిగా ఉండే వాళ్ళకి ఉద్వేగ వికాసం కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే శారీరక వికాసం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క మానసిక వికాసం కూడా కరెక్ట్గా ఉంటుంది. అలా వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో ఉంటాయి. అంటే వివిధ వికాసాలు ఏకీకృతమయ్యి ఒకే మొత్తంగా ఉంటాయి అని తెలియజేస్తుంది అన్నమాట. అంటే వికాసాలన్నీ కూడా ఏకీకృత మొత్తము, అలాగే అవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి అని తెలియజేసేది ఇదనమాట. నెక్స్ట్ సాధారణం నుంచి నిర్దిష్టానికి. అలాగే ఒక సాధారణమైన అంశం ఏంటి? భయం ఫస్ట్గా భయం అనేది ఏర్పడుతుంది. అలాగే ఏడవడం, నవ్వడం అనేటటువంటివి ఒక నిర్దిష్టమైనటువంటి అంశాల వైపుకి వెళ్తుంది. ఫస్ట్ అన్నింటికీ ఆహ్లాదం చూపిస్తాడు. తర్వాత ఆహ్లాదంలో రకాలైనటువంటి ఆనందము, ప్రేమ, జాలి ఇలాంటివి డివైడ్ చేసుకొని ఒక నిర్దిష్టంగా చూపిస్తాడనమాట శిశువు. అలాగే పాఠశాలలో కూడా సరళత నుండి క్లిష్టత అనమాట. పాఠశాలలో కూడా సరళత నుండి క్లిష్టతకి అనేటటువంటి వర్డ్ వస్తే అది సాధారణం నుండి నిర్దిష్టం అనేటటువంటిది మనం చూసుకోవాలి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ప్రాగుక్తీకరించవచ్చు. వికాసాలని ప్రాగుక్తీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు, ఊహించవచ్చు. ఒక అంచనా వేయడం, ఊహించడం అంటే ఒక వ్యక్తిని చూడంగానే ఈ వ్యక్తి 8వ నెల, ఒక శిశువుని చూడంగానే ఈ శిశువు 8వ నెల వచ్చినప్పటికే లేచి నిలబడగలడు, అలాగే 10వ నెల వచ్చినప్పటికే ఆ శిశువు నడిచేయగలడు అనే ఒక ఊహించవచ్చు అనమాట. ఇలాంటి ఊహ, అంచనా అనేది వికాసంలో మనం ప్రాగుక్తీకరించవచ్చు. అలాంటిది ఏదైనా మనకు కనిపిస్తే అక్కడ ప్రాగుక్తీకరించడం, ఊహించడం, అంచనా వేయడానికి సంబంధించింది ఏదైనా మనకు సెంటెన్స్ కనిపిస్తే అక్కడ మనం ప్రాగుక్తీకరించవచ్చు అని పెట్టాలి. నెక్స్ట్ వన్, ఇది ఒక సంచితమైనది. వికాసాలు అనేవి సంచితమైనవి అంటే ముందు జరిగిన ఒక ప్రక్రియ ఆధారంగా తరువాత జరగడం. ఇందులో కీవర్డ్స్ ఏంటంటే ఆధారంగా, ద్వారా అనేటటువంటి వాక్యంలో కనిపించాయి అనుకోండి. ఆధారంగా లేదా ద్వారా అనేటటువంటివి మనకు కనిపిస్తే అది మనకి ఏమవుతుందంటే వికాసం సంచితమైనది అనే ఆప్షన్ పెట్టాలి. అంటే గతంలో జరిగిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరగడం, ముందు జరిగిన ఒక ప్రక్రియ ఆధారంగా తర్వాత ప్రక్రియలు జరగడం. నెక్స్ట్ వన్ కండరాల అభివృద్ధి, సమన్వయం ఇలాంటివి కూడా సంచితమైనది అన్నమాట. అంటే కండరాల అభివృద్ధి అనేది ఏం జరుగుతుంది? ముందు వాటి యొక్క కండరాలన్నీ కూడా అభివృద్ధి ఒకటొకటిగా అభివృద్ధి చెందిన తర్వాతే ఇక్కడ కండరాల అభివృద్ధి అనేది, గట్టితనం అనేది ఉంటుందన్నమాట. వాటి యొక్క సమన్వయం కూడా కరెక్ట్గా పట్టుకోవడం. ఫస్ట్ ఒక అబ్బాయి శిశువు అనేది చేతితో సరిగ్గా పట్టుకోలేడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కండరాల యొక్క సమన్వయం అనేది ఏర్పడి కండరాల అభివృద్ధి జరిగి వాటిని సరిగా పట్టుకోగలుగుతాడనమాట. అలా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి వికాస సూత్రంను ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఇచ్చారు. వికాస సూత్రాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? జీవకారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, సామాజిక పరిసర కారకాలు. జీవకారకాలు ఏంటి? అనువంశికంగా వచ్చే అనువంశికత, గ్రంథులు ఇవన్నీ కూడా. మనోవైజ్ఞానిక కారణాలు ఏంటి? ప్రజ్ఞ, సహసామర్థ్యం, మూర్తిమత్వము ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక కారణాలు. సామాజిక పరిసర కారకాలు ఏంటి? కుటుంబము, సమాజానికి సంబంధించింది. కుటుంబము, పాఠశాల ఇలాంటివన్నీ కూడా, ఫ్రెండ్స్ ఇవంతా కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ సమాజ వాతావరణం కింద వస్తాయి. నెక్స్ట్ వన్ చూస్తే మనకి మెండల్ అనువంశికత నియమాలు అనేవి ఉన్నాయి. ఏంటవి? సారూప్యత నియమం, వైవిధ్య నియమము, ప్రతిగమన నియమము. సారూప్యత నియమము, వైవిధ్య నియమము, ప్రతిగమన నియమము. సారూప్యత నియమం అంటే సేమ్ అలాగే జన్మించడం అన్నమాట. తల్లిదండ్రుల్ని పోలినటువంటి పోలికల్లాగే సేమ్ వాళ్ళిద్దరిలాగే జన్మించారనుకోండి, అది సారూప్యతా నియమం అంటారు. అలాగే సారూప్యత నియమం అంటారు. కొన్ని లక్షణాలు మాత్రమే వచ్చాయనుకోండి, వైవిధ్య నియమం అంటారు. అలాగే ప్రతిగమన నియమం అంటే అసలు లక్షణాలే రావన్నమాట, అది ప్రతిగమన నియమం. అలాగే వుడ్వర్త్ వ్యక్తి అంటే ఏమని చెప్పారంటే అనువంశికత మరియు పరిసరాల ఫలితమే ఒక వ్యక్తి అని చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోవాలి మనం. నెక్స్ట్ అనువంశికత వాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు, వారి యొక్క నిర్వచనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి.
అనువంశికతవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు? అనువంశికతవాదుల్లో గాల్టన్ ఉంటారు, గోడ్డార్డ్ ఉంటారు, పియర్సన్, డగ్డేల్, విన్షిప్. చూడండి, గగో పిడవి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఈ గాల్టను 997 అని వచ్చిందనుకోండి. 997 మంది ప్రముఖుల కుటుంబాలపై ఆయన పరిశోధన చేశారు. 997 అని వస్తుంది గాల్టన్. గొడ్డార్డ్ అంటే కల్లికాగ్ అనేటటువంటి కుటుంబం అధ్యయనం చేస్తాడనమాట. నెక్స్ట్ వన్ పియర్సన్ డార్విన్ కుటుంబం మీద చేస్తాడు. నెక్స్ట్ డగ్డేలు మ్యాక్స్ జూక్ అనేటటువంటి లంచగొండి యొక్క కుటుంబం పైన పరిశోధన చేస్తారు. అలాగే విన్షిప్ పెంచి ఎడ్వర్డ్ కుటుంబం పైన పరిశోధన చేస్తారు. ఇవి మీరు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి. గాల్టన్ 997 వస్తే గాల్టన్ అని, కల్లికాగ్ అంటే గొడ్డార్డు, పియర్సన్ డార్విన్, ఎన్నో. నెక్స్ట్ డగ్డేలు మ్యాక్జూక్, విన్షిప్ ఎడ్వర్డ్. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పరిసరవాదుల్లోకి వచ్చేసరికి వాట్సన్ డజన్ మంది శిశువులను నాకు ఇస్తే నేను వాళ్ళని మార్చేస్తాను అంటాడు అనమాట. వాళ్ళకి నచ్చినట్లుగా నేను మార్చేస్తాను, అనువంశికతతో సంబంధమే వద్దు అంటే పరిసరవాదులు. వీళ్ళ అనువంశికతే అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వికాసానికి లేదా వాళ్ళ యొక్క వికాసానికి అనువంశికత మాత్రమే కారణం అన్న వాళ్ళు అనువంశికతవాదులు. వ్యక్తి యొక్క వికాసానికి వాళ్ళ యొక్క అభివృద్ధికి పరిసరాల కారణం అన్న వాళ్ళు పరిసరవాదులు. అంటే నాకు ఒక డజన్ మంది శిశువులను ఇవ్వండి, వాళ్ళకి నచ్చినట్లుగా మీరు చెప్పినట్లు నేను మార్చేస్తాను అంటాడు. ఎవరంటే వాట్సన్. అంటే వాళ్ళ యొక్క అనువంశికత నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరికి పుట్టిన పిల్లలైనా పర్లేదని మార్చేస్తాను అంటాడు అనమాట. స్క్వడాకు ఏం చేస్తారంటే పెంపుడు శిశువులపైన పరిశోధన చేస్తాడు. వాళ్ళ యొక్క ఐక్యూలు అనమాట పరిసరాల ప్రభావం, అరిక్యూలపైన పరిసరాల ప్రభావం ఉంటుందని చెప్పేసి చెప్తాడనమాట. తల్లుల యొక్క సరాసరి ఐక్యూ, శిశువుల యొక్క సరాసరి ఐక్యూని ఆయన పోల్చడం జరుగుతుంది. పెంపుడు శిశువులను గుర్తుపెట్టుకోండి. న్యూమన్ ఫ్రేమన్ ఏం చేస్తారంటే 19 జతల సమరూప కవలపైన పరిశోధన చేస్తారు. గొడ్డార్డ్ ఏం చేస్తాడంటే 19 అండి ఇక్కడ. గొడ్డార్డు పడవ నడిపేవారిపైన. బాగ్లే పాఠశాల వసతులు మరియు వ్యక్తుల వికాసం అనేది ప్రభావం చూపుతుంది అని అంటాడు. అలాగే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచిస్తాడనమాట బాగ్లే. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ గారు ఒక 10 దశలు అనేవి సూచించారు. 10 దశలు అనేవి సూచించడం జరిగింది. జనన పూర్వదశ అంటే ఫలదీకరణ నుండి శిశువు పుట్టిన వరకు, అంటే పొట్టలో ఉన్నప్పుడే అనమాట. జనన పూర్వదశ, పూర్వము జననాన్ని పుట్టడానికి పూర్వమని. నవజాత శిశు దశ అంటే పుట్టిన తర్వాత నుంచి 2 వారాల వరకు. శైశవ దశ అంటే 2 సంవత్సరాల వరకు, 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు. పూర్వ బాల్య దశ అంటే 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ చూడండి, ఇది 5 లేదా 6 అంటే మనకి తెలుసు. పూర్వ బాల్య దశ ఎప్పుడండి? ఎలిమెంటరీ స్కూల్. ఉత్తర బాల్య దశ ఇప్పుడు స్కూల్కి ముందు అని గుర్తుపెట్టుకోండి. స్కూల్కి ముందు లేదా అంగన్వాడీ సెంటర్ వరకు అని గుర్తుపెట్టుకోండి. ఉత్తర బాల్య దశ అంటే 5 లేదా 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అంటే ఎలిమెంటరీ స్కూల్. యవనారంభ దశ అంటే ఇది దగ్గర హై స్కూల్ స్టేజ్ 8th క్లాస్ వరకు. కౌమార దశ అంటే 8th to ఇంటర్మీడియట్ వరకు అని గుర్తుపెట్టుకోండి. వయోజన దశ అంటే డిగ్రీ స్టేజ్ అనమాట. ఇదంతా కూడా ఇది 40 నుండి 60 సంవత్సరాల వరకు వీళ్ళు వయోజనులు. 40 నుండి 60 సంవత్సరాల వరకు ఇది మధ్య వయస్సు. అలాగే నెక్స్ట్ వన్ వృద్ధాప్యము. ఇది మధ్య వయస్సు, వృద్ధాప్యం. ఇక్కడ 2 దగ్గరలు మనం సంవత్సరం అనేది మెన్షన్ చేస్తాం, చూసుకోలేదు. ఇది మధ్య వయస్సు అని రాసుకోండి, ఇది వృద్ధాప్యం అని రాసుకోండి. మధ్య వయస్సు మరియు వృద్ధాప్యము. ఓకేనండి. మనం ఇప్పుడు ఒక్కొక్క దశల్లో ఎలా జరుగుతాయి అనేసి ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. శైశవ దశకు వచ్చేసరికి ఎలా జరుగుతాయి అంటే, శైశవ దశలో మనకి శైశవ దశ ఎలాంటిది? 2వ సంవత్సరం నుంచి మనకి 5 లేదా 6వ సంవత్సరం వరకు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 2వ సంవత్సరం నుంచి 5 లేదా 6వ సంవత్సరం అంటే 2 సంవత్సరాల వయసు నుంచి ఎక్కువగా మనకి హై స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే స్టేజ్ వరకు అని గుర్తుపెట్టుకోండి. స్టేజ్ దాటి జస్ట్. అయితే ఇక్కడ జీవితానికి పునాది ఏర్పడే దశ, పెరుగుదల వేగంగా ఉంటుంది, జ్ఞానేంద్రియాల వికాసం పూర్తిగా ఉంటుంది. అలాగే పాలదంతాలు ఏర్పడతాయి, ముద్దుగొలిపే దశ, వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ, తులనాత్మక ఉద్వేగాలు సులభంగా మార్పు చెందుతాయి. అలాగే తల్లిదండ్రులపైన ఆధారపడతారు. భాషా వికాసం ప్రారంభమవుతుంది, మాట్లాడతారు బాగా, ముద్దు పలుకులు ఉంటాయి.
అలాగే చలన కౌశలాలు కూడా ప్రారంభమవుతాయి. ఉద్వేగ అపరిపక్వత ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంద్రియ చాలక దశ, అలాగే ఏకాంతర క్రీడా దశ. ఏకాంతర క్రీడలు అనేవి ఎక్కడొస్తాయి అంటే శైశవ దశలోనే వస్తాయి. ఏకాంతర క్రీడలు అంటే అర్థం ఏమిటంటే, ఏకాంతము అంటే ఏంటండి, ఒంటరిగా. ఇక్కడ చూడండి చెప్తున్నా, ఏకాంతము అంటే ఏంటి, ఒంటరిగా. సో ఒంటరిగా తనంతట తానుగా ఆడుకోవడమే ఏకాంతర క్రీడలు అనమాట. ఒంటరిగా తనంతట తానుగా అంటే ఆడుకుంటారనమాట. తనలో తానే ఏకాంతంగా ఆడుకుంటారు. అంటే బొమ్మలతో ఆడుకోవడం, వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడుకుని ఆడుకోవడం, ఇదంతా కూడా శైశవ దశలో వస్తుంది. శైశవ దశలో వచ్చేది ఏకాంతర క్రీడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ శైశవ దశలో మనకి బాగా గుర్తుండాల్సింది ఏంటంటే జీవితానికి పునాది ఏర్పడే దశ, అలాగే వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ, అలాగే తులనాత్మక ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ, అలాగే ఉద్వేగ అపరిపక్వ దశ, అలాగే ఏకాంతర క్రీడ. ఇవన్నీ కూడా మనకి గుర్తుండాలి. ఈ మెయిన్ 5 పాయింట్లు గుర్తుంటే చాలు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి పూర్వ బాల్య దశ. మనం పాఠశాలకి వెళ్తాం, అలా గుర్తుపెట్టుకోండి. ఇది పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ. చూడండి పూర్వ ముఠా దశ, ముఠా దశ మాత్రం కాదు. ముఠా దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఇది పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ. నెక్స్ట్ వన్, శాశ్వత దంతాలు ప్రారంభమవుతాయి. వాగుడికాయ, ప్రమాదాల వయస్సు, ఇవి అన్వేషణ దశ. ఇవన్నీ చూడండి. నెక్స్ట్ ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అసమతుల్య ఉద్వేగాలు. ఇక్కడ చూడండి ఉద్వేగ అపరిపక్వత వస్తుంది, ఇక్కడ అసమతుల్య ఉద్వేగాలు అనేది వస్తుంది. చూడండి ఇక్కడ అసమతుల్య ఉద్వేగాలు అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ వన్, ఉద్వేగాలు అదుపులో పెట్టుకోలేరు, తీవ్రంగా ఉంటాయి. కోపం, బాధ, భయం అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట వాళ్ళంతటి వాకే. నెక్స్ట్ మానసిక వికాసం వేగంగా జరిగే దశ, వికాస పరిధి విస్తరించే దశ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ అనేటటువంటివి 3 క్రీడలు ఇక్కడ వస్తాయి. ఏకాంతర క్రీడ శైశవ దశలో వస్తే ఈ 3 క్రీడలు ఇక్కడ వస్తాయి. ఈ 3 క్రీడలు ఏంటంటే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. సమాంతర క్రీడ అంటే సమాంతరం అంటే ప్యారలల్ అంటే ఇలా పక్క పక్కన 2 సమానంగా ఒకదాని పక్కన ఒకటి ఉండడం, లేదా ఇలా ఉండడాన్ని కూడా ప్యారలల్ అంటాం. దానికి సమాంతరంగా ఉండడాన్ని. అయితే ఒకదాన్ని సేమ్ ఇంకోటి చూసుకోండి, అంటే పక్కవాడిని చూసి వీడు కాపీ కొడతాడు, కానీ ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాళ్ళు ఆడతారు. పక్కవాడిని చూస్తూ ఆడుతాడు, కానీ వాడికి నచ్చిన ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆడతారనమాట. సమాంతర క్రీడ అంటే ఏంటంటే ఎవరికి నచ్చిన ఆట వాళ్ళు ఆడడం. సమాంతర క్రీడ అంటే ఒక చోటకి చేరుతారనమాట అందరూ కలిసి, కానీ ఒక చేటకి చేరుతారు, ఒకరిని చూసి మరొకరు ఆడుతారు, కానీ ఎవరికి నచ్చిన ఆట వాళ్ళు ఆడుకుంటారు. అది సమాంతర క్రీడ. సంసర్గం అంటే పోలిక అనమాట. పోలిన ఆట ఆడడం. పక్కోడు ఒక బస్సుని పట్టుకొని ఇలా ఆడుతుంటాడు, వీడి చేతిలో బస్సు ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, వీడు ఒక రాయి పట్టుకుంటాడు, రాయి పట్టుకొని బస్సులాగా ఇలాగా ఆడుతాడనమాట. పోలిన ఆట ఆడతాడు. సంసర్గం అంటే పోలిక. పోలిన ఆట ఆడడం సంసర్గ క్రీడ. ఒకే దగ్గర అందరూ ఉంటారు, కానీ ఎవరికి నచ్చిన ఆట వాడు ఆడుకోవడం, ఎవరికి నచ్చింది ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాడు ఆడుకోవడం సమాంతర క్రీడ. సహకార క్రీడ అంటే సహకారం అంటే ఏంటి, ఇచ్చిపుచ్చుకోవడం, అలా పరస్పరం సహకరించుకొని ఆడేది సహకార క్రీడ. మీకు అర్థమైంది కదండి. ఇక్కడ ఇది పూర్వ ముఠా దశ అని గుర్తుపెట్టుకోండి, ప్రమాదాల వయస్సు, అన్వేషణ దశ అని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అక్కడికి వచ్చేసరికి ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి ఇది పాఠశాల దశ. ఇది పాఠశాల దశ, ముఠా దశ. చూడండి పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ ఏమంటే పూర్వ బాల్య దశ. పూర్వాన్ని వస్తే పూర్వ బాల్య దశ అని గుర్తుపెట్టుకోండి. ముఠా దశ, పాఠశాల దశ అనేవి ఉత్తర బాల్య దశ. ఇది శాశ్వత దంతాలు అనేవి ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడ శాశ్వత దంతాలు అనేవి ప్రారంభమవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ శాశ్వత దంతాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక్కడ శాశ్వత దంతాలు ప్రారంభమయ్యాయి, ఇక్కడ శాశ్వత దంతాలు అనేవి ఏర్పడిపోయాయి. నెక్స్ట్ వన్, వ్యాకులత వయస్సు. ప్రతిదానికి వ్యాకులత చెందుతారు, బాధపడతారు. ఊహాత్మక కథలు చెప్పే దశ, ఊహాత్మక కథలు ఎక్కువ చెప్తారు. అలాగే స్వయం కౌశలాలు, నైపుణ్యం అభివృద్ధి చెందుతాయి. విజ్ఞాన తృష్ణ ఎక్కువ, అంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటారండి, ఇదేంటి అదేంటి అని. నెక్స్ట్ వన్, ప్రశ్నించే వయస్సు. ఇగోండి విజ్ఞాన తృష్ణ లేదా ప్రశ్నించే వయస్సు. అత్యంత సంతోషకర దశ, అనుకరణ ఎక్కువగా ఉంటుంది, అనుకరణ దశ. అక్కడ అన్వేషణ ఉంటుంది, ఇక్కడ అనుకరణ ఉంటుంది. నెక్స్ట్ అహం అభివృద్ధి చెందే దశ, ముఠా క్రీడలు కనిపించే దశ, ఉద్వేగ నియంత్రణ అదుపు ఉండే దశ, పెరుగుదల నెమ్మదిగా ఉండే దశ. నెక్స్ట్ వన్, అంతరాత్మ అభివృద్ధి చెందే దశ. ఇక్కడ మనకి
ఆత్మభావన అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆత్మభావన, ఇక్కడ అంతరాత్మ అభివృద్ధి చెందే దశ. ఓకేనండి. ఈ 3 దశలకి యొక్క డిఫరెన్స్ అనేది మీకు తెలిస్తే బాగుంటుందని 3 ఒక దగ్గర పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకి యవ్వనారంభ దశ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే ఇది 13 నుంచి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా ఉంటారు, 8th క్లాస్ నుంచి మేబీ ఇంటర్మీడియట్ అనుకోండి, 10th కాదు ఇంటర్మీడియట్. వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు వస్తాయి. గబగబ మారిపోతారు ఫేస్ కట్లు అవి అంతా కూడా. గౌణ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శారీరక మార్పులకు భయపడిపోతుంటారు, ఏంటి ఇలా జరుగుతుందని. నూతన పరిణతి ఏర్పడుతుంది. పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ. లైంగిక పరిణతికి దారి తీసేటటువంటి పెరుగుదల హార్మోన్ల దశ. ఇవంతా కూడా మనకు తెలుసు. ఇందులో ముఠా దశ ఇలాంటివి ఏవి మనకు కనిపించవు, అక్కడ కనిపిస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ కౌమార దశకు వచ్చేసరికి కొన్ని మనకి ఉత్తర బాల్య దశలా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ కూడా కొంచెం హీరోయిజం కనిపిస్తుంది కాబట్టి. కౌమార ప్రాయ దశ అంటారు. పెరుగుదల దార ఏర్పడుతుంది, అంటే పెరుగుదల అనేది గరిష్ట స్థాయికి వెళ్ళిపోద్ది అనమాట. వీళ్ళు ఎంత పెరగాలో అంత పెరిగేస్తారు. ఒడిదుడుకుల దశ. సందిగ్ధం ఉంటుంది, నిలకడ ఉండదు, పగటి కళ్ళకు అంటారు. అక్కడ ఊహ ఉంటుంది, విజ్ఞాన తృష్ణ ఉంటుంది, ఊహాత్మకంగా కథలు చెప్తారు. ఇక్కడ పగటి కళ్ళకు అంటారు. ఎక్కడ ఉత్తర బాల్య దశలో విజ్ఞాన తృష్ణ ఉంటుంది. అక్కడ విజ్ఞాన తృష్ణ, ప్రశ్నించే వయస్సు, అక్కడ ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ గ్యాంగ్స్ ఏర్పడతాయండి, ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోతాయి. ఉద్వేగ అనియంత్రణ దశ అనమాట. ఉద్యోగాలు నియంత్రణలో పెట్టుకోలేరు. ఉద్వేగాల అభివృద్ధి ఉంటుంది, పరాకాష్ఠకు చేరుకుంటాయి. చూడండి, ఉద్వేగాల అభివృద్ధి, పరాకాష్ఠ ఉంటుంది. శారీరక అభివృద్ధి ఇక్కడ కూడా గరిష్ట స్థాయికి వెళ్ళిపోద్ది. అలాగే వికాస విజృంభణ దశ. నాయకారాధన ఉంటుంది. అంటే హీరో ఎవరో హీరోయిన్ ఎవరు అనేది వాళ్ళకి ప్రేమిస్తారనమాట. నా హీరో వీళ్ళు, నా హీరోయిన్ వీళ్ళు అని. అలంకరణకి ప్రాధాన్యత ఇస్తారు. లైంగిక ఆకర్షణ ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ ఇక్కడ ఉంటుందమ్మ. మూర్త ప్రచాలక దశ ఎక్కడ ఉంటుందంటే ఉత్తర బాల్య దశలో ఉంటుంది మూర్త. ఇక్కడ అమూర్త ప్రచాలక దశ ఉంటుంది. పాత్ర గుర్తింపు కోసం కోరుకుంటారు ఇక్కడ. ఓకేనండి. అలా మనకి ఉన్నాయి. మనకి వాటి నుంచి బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూసుకున్నాం. నెక్స్ట్ శిశువులో మొదటిగా అభివృద్ధి చెందేటటువంటి జ్ఞానేంద్రియం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ రాయడం మర్చిపోయాం. స్పర్శ. వాసన గుర్తించగల సామర్థ్యం అనేది శైశవ దశలోనే వచ్చేస్తుంది. తీపి పులుపుల మధ్య తేడా కూడా శైశవ దశ, నవజాత శిశు దశలోనే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తల యొక్క కొన్ని ఇవ్వించుకున్నాం. ఏంటంటే అవి నిర్వచనాలు ఇక్కడ చూసేయండి. ఉద్వేగం అంటే కలియబెట్టిన మానసిక స్థితి అని చెప్పింది ఎవరంటే వుడ్వర్త్. మెక్డోగల్ ఏం చెప్తారంటే ఉద్వేగం వ్యక్తి యొక్క సహజాతం అనుసరించింది అని చెప్పేసి అంటారు మెక్డోగల్. వాట్సన్ సంతోషం, కోపం, భయం అని కనిపిస్తే వాట్సన్. రికెట్స్లో కా ఉంది కదండి, సో కోపం అని గుర్తుపెట్టుకోండి. రికెట్స్లో కా ఉంది, కోపం అని గుర్తుపెట్టుకోండి. లోటన్ అనగానే భయం. సీవెల్ అంటే అసూయ. అలాగే క్యానన్ అంటే వ్యాకులత. ఇలా గుర్తుపెట్టుకోండి. శిశువులో మొదటగా ఏర్పడేటటువంటి ఉద్వేగం ఏది అంటే ఉత్తేజము. ఏంటంటే అది ఉత్తేజము. శిశువులో మొదటగా ఏర్పడేటటువంటి ఉద్వేగం ఏది అంటే ఉత్తేజము. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడికి ఇది అయింది. నెక్స్ట్ చూడండి, స్టాన్లీ హాల్ కౌమార దశను ఒడిదుడుకులతో ఏర్పడే దశ అని చెప్తాడు. స్టాన్లీ హాల్ కౌమార దశను ఒడిదుడుకులతో ఏర్పడే దశ అంటాడు. ఎరిక్సన్ ఏం చెప్తారంటే గుర్తింపు కోసం పాకులాడేటటువంటి పాత్ర గుర్తింపు వయస్సు అని చెప్తాడు. దేనిని కౌమార దశను వీళ్ళిద్దరూ చెప్తారు, స్టాన్లీ హాలు, ఎరిక్సన్. గుర్తింపు అనేస్తే ఎరిక్సన్ అని, అలాగే ఒడిదుడుకులు అనేస్తే స్టాన్లీ హాల్ అని గుర్తుపెట్టుకోండి. సోరెన్సన్, హార్లాక్ వీళ్ళు సాంఘిక వికాసం గురించి చెప్తారు. చూడండి, వ్యక్తి స్వయంగాను మరియు ఇతరులతో సమర్థంగా మెలగల పరిణతే సాంఘిక వికాసం అంటాడు సోరెన్సన్. కానీ సాంఘిక సంబంధాలతో పరిణతి పొందడమే సాంఘిక వికాసం అంటాడు హార్లాక్. నెక్స్ట్ పియాజే సంజనాత్మక వికాస సిద్ధాంతం గురించి ఒకసారి చూసేద్దాము. పియాజే సంజనాత్మక సిద్ధాంతం గురించి మనం ఒకసారి చూస్తే వయసు నెక్స్ట్ వీడియోలో ఇద్దామండి.